హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. బియ్యం లేకుండా గోధుమ రవ్వతో దోశలు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. మినప్పప్పు 1 కప్పు, గోధుమ రవ్వ 2 కప్స్, ఉప్పు 1 టేబుల్ స్పూన్. నా ఛానల్లో బియ్యం లేకుండా చేసుకునే దోశలు చాలా ఉన్నాయి, చూసి చేసుకోండి. జొన్న దోశలు, కొర్రల దోశలు, రాగి దోశలు, పాలక్ దోశలు అన్నీ ఉన్నాయి, చూసి చేసుకోండి. 1 కప్పు మినప్పప్పు తీసుకొని 2 కప్పుల గోధుమ రవ్వ తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం. శుభ్రంగా వాష్ చేసుకున్న దాంట్లోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని వీటిని కనీసం 4 గంటలు నానబెట్టుకోవాలి. మూత మూసి పక్కన పెడదాం. బియ్యం లేకుండా గోధుమ రవ్వతో దోశలు చేసుకుందాం. షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా ఇలా దోశలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నానబెట్టుకున్న వాటిల్లో నుంచి మూత తీసి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకుందాం. మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఉప్పు వేసుకొని కలుపుకొని మూత మూసి ఫర్మెంటేషన్ కోసం 8 గంటలు పక్కన పెడదాం. 8 గంటల తర్వాత పిండి చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. పిండినంతా ఒకసారి బాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని కలుపుకోండి. దోశ వేయడానికి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సగాన్ని కట్ చేసుకున్న ఆనియన్ని తీసుకొని ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్తో స్ప్రెడ్ చేయడం వల్ల దోశలు బాగా వస్తాయి. పెన్నం బాగా వేడైన తర్వాత మంటను మీడియం హీటులో పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న ఈ బ్యాటర్ను ఒక గిన్నె సహాయంతో పెన్నం మీద వేసుకోవాలి. నెమ్మదిగా స్ప్రెడ్ చెయ్యండి. నూనె కానీ నెయ్యి కానీ ఏది ఇష్టమైతే అది వేసుకోండి. దోశ తీసేటప్పుడు ఎప్పుడే కానీ ముందుగా అంచుల వెంట లూజు చేసుకొని అప్పుడు తీయండి, దోశ బాగా వస్తుంది. చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో. మరొకటి వేసి చూపిస్తాను చూడండి. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చెయ్యండి. ఒక గిన్నెతో బ్యాటర్ తీసుకొని పెన్నం మీద వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చెయ్యండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. ఉల్లి కారం 1 స్పూన్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోండి. దోశ తీసేటప్పుడు ఎప్పుడే కానీ ముందుగా అంచుల వెంట లూజు చేసుకొని అప్పుడు తీయండి.
చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో. దోశ చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఈ దోశలను పల్లీ పచ్చడితో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరుతున్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.